ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ప్రారంభం ముందు నేను ఒక పాయింట్ ప్రస్తావించాను. ఇరాన్ ఒక విచిత్రమైనటువంటి పని చేసింది. ఇజ్రాయెల్ నౌక అన్నటువంటి పేరుతో ఒక నౌకని అదుపులోకి తీసుకున్నది. ఏకంగా ఐఆర్జీసీ, ఇజ్రాయెల్ అదే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. అందులో ఉన్నటువంటిది భారతీయులు ఎక్కువ మంది. అది భారతీయులతో నడవపడుతున్నటువంటి ఇజ్రాయెల్ నౌక అనుకుంటా అన్నటువంటిది. అది భారత్కి రావాల్సిన నౌక, దాన్ని దిగ్బంధించారు అన్నటువంటి దాని మీద జయశంకర్ స్పందించారు. ఇప్పుడు తాజాగా ఇరాన్తో మాట్లాడి అసలు ఎందుకు వచ్చింది ఏంటో మేము మా వాళ్ళతో కనుక్కోవాలి కదా, మా వాళ్ళు అక్కడ దాంట్లో సిబ్బందిగా ఉన్నారని చెప్తున్నారు. అది ఇజ్రాయెల్ నౌక కావచ్చు, ఈ దేశానికి ఎందుకు వచ్చింది ఇది మాకు తెలియదు, మా వాళ్ళని మేము కాపాడుకోవాల్సింది కదా, మా వాళ్ళు మాకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వచ్చి వాళ్ళని కలుస్తుంది, మీరు కోఆపరేట్ చేయాలని ఇరాన్ అడిగింది. ఇరాన్ కూడా భారత్తో మిత్రదేశమే కాబట్టి వెంటనే అంగీకరించింది. ఆ 17 మందిని ఎవరైతే ఇప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతిలో బందీలయ్యి ప్రస్తుతం ఖైదులో ఉన్నటువంటి వాళ్ళని కలవడానికి భారత రాయబార కార్యాలయ సిబ్బంది మూవ్ అయ్యారు.